ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, అలాగే తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఉంటాయంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. సో అధికారులు ఏ విధంగా అప్రమత్తమవుతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 3 రోజులు అంటే 13వ తేదీన ఈ అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఇప్పుడు సుస్పష్ట అల్పపీడనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది వాయుగుండంగా మారక ముందే తీరాన్ని దాటే అవకాశం అయితే ఉంది. దీంతో సముద్రపు తీర ప్రాంతం అంతా కూడా కొంత అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం లాంటి ఆ జిల్లాకి భారీ వర్ష సూచన ఇవ్వకపోయినా కూడా అటు ఉత్తరాంధ్రతో పాటు పల్నాడు జిల్లా వరకు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే అటు మొత్తము అంటే మచిలీపట్నం వరకు, మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ, విశాఖపట్నం, భీమినిపట్నం, కళింగపట్నం ఈ ఓడరేవులకి ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతుంది. అయితే తీరం వెంబడి దాదాపుగా 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడతాయి, ఉరుముల మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలకు వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు రేపు అటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కృష్ణా, ఏలూరు జిల్లాలకు సంబంధించి అంటే ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని మరోసారి విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మనం ఒకసారి సముద్రపు అలలను కూడా చూడవచ్చు. సాధారణ రోజుల్లో చాలా స్తబ్దతగా ఉంటుంది. కెరటాలు కూడా అంటే తీరం వెంబడి 2-3 కెరటాలు మాత్రమే లైన్స్ కనబడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం కూడా చూస్తే సముద్రంలో 7-8 లైన్లో కెరటాలు అయితే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉవ్వెత్తున కెరటాలు ఎగసి పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులని రానున్నటువంటి అంటే గడిచిన 4 రోజుల క్రితము 5 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా ఇది తీరం అల్పపీడనం తీరం దాటలేదు కాబట్టి ఇంకా కొనసాగుతుంది కాబట్టి మరొక 5 రోజులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి విశాఖలో వర్షం కురుస్తుంది. కొద్దిసేపటి క్రితం కొంత తెరిపించినటువంటి నేపథ్యంలో సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. కానీ వాతావరణం మొత్తం అంతా కూడా గడిచినటువంటి 4 రోజుల క్రితం వరకు ఎండలతో మండిపోతూ ఒక్కపోతగా ఉన్నటువంటి వాతావరణం 2 రోజుల నుంచి చల్లబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒక్కపోత లేకుండా కొంత చల్లగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ కొన్ని జిల్లాలకు సంబంధించి 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వేస్తాయి. అవి ముఖ్యంగా అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు భారీగా ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాలకు సంబంధించి అంటే ఈదురుగాలులకు సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ చెట్లు ఇరుగుపడుతున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల ఘాట్ రోడ్లకు సంబంధించి అక్కడ కొంత ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి హెవీ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్నటువంటి 3 రోజుల పాటు మొత్తం దాదాపుగా 7 జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.